రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకు ఎక్కువైతోంది. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారకు ముందే భారీ క్యూ లైన్లు కడుతున్నారు. పనులు మానుకొని వానకు తడుస్తూ సమయానికి తినకుండా లైన్లో నిలబడితే ఆ ఒక్క బస్తా కూడా దొరకటం గగనంగా మారింది. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీకి యూరియా బస్తాల లోడ్ రావడంతో రైతులందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో గంటలోనే లోడ్ యూరియా ఖాళీ అయిపోయింది. యూరియా బస్తాలు దొరకని రైతులు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ నిరసన తెలిపారు. బస్తాలు వేసి తెచ్చిన అయిపోయినాయి నాకు. కొంచెం గట్టిగా నిలబెడతా మమ్మల్ని. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత రోజు రోజుకు అన్నదాతలను వేధిస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా వైపు వ్యవసాయం చేయాలా, మరి యూరియాకు సంబంధించి క్యూ లైన్ లో నిలబడాలో తెలియని దుస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో గత 10 రోజుల నుంచి కూడా అంటే వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు తెల్లవారుజామున 5 గంటలకే వచ్చి నిలబడాల్సిన పరిస్థితి. ఓవైపు వర్షం నేపథ్యంలో కూడా తంగలపల్లి మండలం మండేపల్లి నడిస్తే మాత్రం వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళకి సంబంధించిన పాస్ బుక్లను లైన్లలో పెట్టినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల క్యూ లైన్ లో చెప్పులు పెడుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్ల అంటే వృద్ధులు ఉంటారు, వృద్ధులకు సంబంధించి వారికి ఎవరు కూడా లేని నేపథ్యంలో వాళ్ళే వచ్చి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి సరైనటువంటి అంటే గంటలుగా క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో వాళ్ళు ఉండలేని నేపథ్యంలో ఓవైపు వ్యవసాయం చేయాలా, మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఆధార్ కార్డు మరి పాస్బుక్ ఈ రెండు ఉంటేనే ఒక్కటే యూరియా బస్తా ఇస్తామని చెప్తున్నారని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మినిమం 10-15 ఎకరాలు నేను వేస్తే మరి నాకు ఒకటే బస్తా ఇస్తే నేను ఏం చేయాలని చెప్పి కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాట్ ఓన్లీ అంటే టోటల్ గా చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ అంటే గత వారం రోజుల నుంచి కూడా ఇదే సమస్య నెలకొందని చెప్పాలి. అంటే ఈ రోజు నుస్తులాపూర్ లో కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడినటువంటి పరిస్థితి ఈ రోజు ఉదయం నుంచి. ఇంకోవైపు ఏంటంటే అధికారులు చెప్పేది ఏంటంటే వీళ్ళు రైతులేమో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, దానికి అనుగుణంగా చూసుకుంటే యూరియా బస్తాలు లేవు. మరి వీళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దనే నేపథ్యంలో పోలీసులు కూడా ఎంటర్ కావాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ముఖ్యంగా ఎవరైతే ముందుగా వచ్చి ఆధార్ కార్డో లేకపోతే పాస్బుక్ ఇస్తే వాళ్ళకు మాత్రమే ఒక బస్తా ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే స్టాకు తక్కువ, మరోవైపు రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే వారికి అనుగుణంగా కనీసం యూరియా ఇవ్వాలనేటువంటి పరిస్థితి అంటే ఇటు అధికారులలో ఏంటంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు ఉదయం 5 గంటల నుంచి కూడా వచ్చి క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. అయినా కూడా చివరి వరకు కూడా తమకు యూరియా బస్తా వస్తుందో రాదో అనే ఒక టెన్షన్. మరోవైపు ఇటు ఆడవాళ్ళు కావచ్చు, మహిళలకు సంబంధించి ఇంటి పనులు ఉంటాయి, అదోవైపు మరోవైపు ఇటు వృద్ధులు, మరోవైపు వ్యవసాయ పనులు చేసుకోవాలి, ఇంకోవైపు క్యూ లైన్లో నిలబడాలి. ఇవన్నీ కూడా రైతుల పాలిట ఒక శాపంగానే మారినని చెప్పాలి. అంటే వ్యవసాయం చేయాలా వద్దా, అసలు ఏంటి యూరియా సమయానికి అందియకపోతే ఇదంతా కూడా వేస్ట్ అవుతుంది, వ్యవసాయం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సింధురా. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే యూరియా బస్తాలను సరి అయినటువంటి యూరియా బస్తాలను పంపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం రైతులు తీవ్ర అవస్థలు పడే పరిస్థితి అయితే మనకు ప్రతి చోట కనిపిస్తుందని చెప్పొచ్చు సింధురా. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.